ఓం వాసుదేవాయ. ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా భగవతీరుత్తమా శ్లోకే భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా పదాంతికం వందేహం శ్రీయుతాపతకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతా సహగణా రఘునాథం తం సజీవం సాద్వైతం సావభూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదా సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. సప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే ప్రణమామి హరిప్రియ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత శివాసతి గౌరవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు ప్రణామాలు. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ దండావ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండాలు. సో మనం ఈరోజు కుంతి మహారాణి ప్రేయర్లన్నింటినీ ఒకసారి మనం చదువుదామని అనుకున్నాం. ఒక్కొక్కటి మనం చర్చించాం.
అన్ని కలిపి ఒకసారిగా మనం ఈరోజు చూస్తాం. కుంతి మహారాణి ఈ ప్రార్థన ఎప్పుడు మొదలు పెట్టిందంటే, కృష్ణుడు హస్తినాపురంలో తన యొక్క పనులన్నీ ముగించుకొని వెళ్ళిపోదాం అంటే వెనక్కి వెళ్ళిపోదాం అన్న సందర్భంగా వచ్చి అందరికీ వీడ్కోలు తీసుకుంటూ కుంతీదేవి దగ్గరికి వచ్చి తన యొక్క అనుమతిని అడుగుతున్నవాడు. అప్పుడు ఆమె వెళ్ళిపోతున్నందుకు బాధపడుతూ ఈ ప్రార్థనని సమర్పిస్తుంది. ఆ ప్రార్థనలు ఏమిటి అన్నది ఇక్కడ మనం చూస్తాం. ఆమె ఒకటో స్కందం 8వ అధ్యాయం 18వ శ్లోకం నుంచి 43వ శ్లోకం అంటే ఆల్మోస్ట్ 25-27 శ్లోకాలు ఆమె చెప్తుంది. 27 శ్లోకాలు ఉంటాయి. ఈ 27 శ్లోకాల్లో ఆమె ప్రార్థనలు విన్నవించుకుంటుంది. అవి చాలా ఉత్తమమైన ప్రార్థనలుగా ఈ వైష్ణవులందరిలోనూ ప్రసిద్ధి చెందే. ఇంకా దాంట్లో మనం ఆల్రెడీ ఒక్కొక్కటి చెప్పున చర్చించాం. అన్ని కలిగి ఒకసారిగా మళ్ళీ మరోసారి చూద్దాం. ఒక 18వ శ్లోకం నుంచి మనం చూస్తున్నాం. కుంతి ఉవాచ నమస్యే పురుషం పాద్యం ఈశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బాహిర్ అవస్థితం. శ్రీమతి కుంతీదేవి పలికెను, ఓ కృష్ణ, ఆది పురుషుడవు, భౌతిక జగత్తు గుణములకు పరమైన వాడువు అవు నీకు వందనములు అర్పించుచున్నాను. సమస్తము యొక్క బాహ్యంతరములందు నిలిచియున్నాను. నీవు సర్వులకు అగోచరుడవై ఉన్నావు. ఇక్కడ మనం భగవద్గీత కోర్సులో మనం చెప్పుకున్న ప్రార్థనలు మనం చెప్పేటప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి. ఒకటి ఏంటంటే, మనం భగవంతుడి యొక్క స్థితిని మనం గుర్తించి ఆయనకు నమస్కారాలు చేయాలి. అది మొదటిది. రెండోది ఏంటంటే, ఆయన యొక్క పరిస్థితిని, ఆయన మనకి ఇచ్చిన వసతుల్ని, అంటే మనకి ఇచ్చిన పరిస్థితి, మనకి ఏ విధంగా కృప చూపించారో అది గుర్తించి దానికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అది రెండో భాగం. మూడో భాగం, అన్ని వసతులు ఇచ్చినప్పటికీ కూడా నేను సరిగా భక్తి చేయలేకపోతున్నానే అని చెప్పి మన యొక్క అసహాయ స్థితికి క్షమాపణ అడుగుతూ క్షమాపణ చెప్పుకోవాలి. అది మూడో భాగం. నాలుగో భాగం, మన యొక్క నివేదనని సమర్పించుకోవాలి. ఈ విధంగా ప్రార్థనలో 4 భాగాలు ఉండాలని చెప్పి మనం భగవద్గీత దీంట్లో మనం చర్చించుకున్నాం. మీకు గుర్తుంది, 11వ అధ్యాయం మనం చర్చించాం. అదే విధంగా ఇక్కడ కుంతీదేవి కూడా అదే చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్తుతిస్తుంది. మొదటి భాగం ఏమని, ఓ కృష్ణ, నీవు ఆది పురుషువు, భౌతిక జగత్ గుణములకు పరమైన వాడువు, అందుకే నీకు నమస్కరిస్తున్నాను. అంతేకాదు, నువ్వు బాహిర అంతర్ములందు నిల్చున్నావు, నువ్వు సర్వులకు అగోచరుడవై ఉన్నావు. అక్కడ కృష్ణ తలక స్థితికి గుర్తించి ఆయనకు నమస్కారాలు అర్పిస్తుంది. నువ్వు ఆది పురుషుడు కృష్ణ, నీ భౌతిక జగత్ మొత్తానికి ఈ భౌతిక జగత్తులో ఉన్న గుణాలు, భౌతిక జగత్ అంతా కూడా, ప్రకృతి అంతా కూడా 3 గుణాలమయం. ఈ 3 గుణాలకి నువ్వు పరుడివి. ఈ 3 గుణాలకి నువ్వు పరుడివి. ఈ 3 గుణాల్లో నువ్వు రావు. అంతేకాకుండా సమస్తం బాహ్యము అంతరంలో నువ్వు వ్యాపించడానికి నిన్నెవరు కూర్చోలేరు, నిన్నెవరు చూడలేరు, నిన్నెవరు గుర్తించలేరు, నిన్నెవరు అనుభూతి పొందలేరు, ఏం చేయలేరు. అది నీ గొప్ప నీ యొక్క స్థితి అని చెప్పి అక్కడ కుంతీదేవి కృష్ణుడి యొక్క స్థానాన్ని గుర్తిస్తూ స్తుతిస్తుంది. ఇంకేం చేస్తుంది, మాయాజవనికాఛన్నం అజ్ఞాదోక్షజం అవ్యయం నా లక్షసే మూఢదృశ నటో నాట్యాధరో యదా. పరిమితి ఇంద్రియ జ్ఞానములకు పరుడవైనందున నీవు యోగమాయా దర్జ కప్పుబడి వేయుండడి
యతత్వమై ఉన్నావు, అవ్యయతత్వమై ఉన్నావు. సారీ. వేషధారి అయిన నటుడు గుర్తించబడని చందనమున నీవు మూడునకు గుర్తింపుకున్నావు, గోచరిపుకున్నావు సార్. ఇక్కడ నువ్వు ఇంద్రియ పరుడైన వాడివి, ఇంద్రియ జ్ఞానానికి మా యొక్క ఇంద్రియ జ్ఞానంతో నేను తెలుసుకోలేము. అంచేత నువ్వు ఇంద్రియాల పరుడివి, అంచేత మా ఇంద్రియాలు నువ్వు దొరకనవాడు కాబట్టి నువ్వు మాయా తెరతో నువ్వు కప్పబడి ఉన్నావు. యోగ మాయా తెరతో యోగ మాయ తెర నిన్ను కప్పు పెడుతుంది, మాకు కనబడకుండా. ఏ విధంగా అంటే నటుడు అదే పబ్లిక్ గా కనబడుతున్నప్పటికీ కూడా వేషధారణ మారిపోతే కొన్నిసార్లు ఆ నటుని పోల్చుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి తెలివైన వాడు మాత్రమే పోల్చుకోవాలి, తెలివి తక్కువ వాడు ఎవరు కూడా పోల్చుకోలేరు. ఏ విధంగా అయితే పోల్చుకోలేరో అదే విధంగా భక్తుడైన వాడే నిన్ను పోల్చుకోగలడు. మిగతా వాళ్ళకి నువ్వు బాహ్యంగా కనబడుతున్నప్పటికీ కూడా నిన్ను పోల్చుకోలేని స్థితిలో నువ్వు ఉంటావు. అంటే నువ్వు మూర్ఖుడికి నువ్వు అవ్యక్తుడివి, భక్తులకు మాత్రమే నువ్వు వ్యక్తం అవుతావు అని చెప్పి ఆమె కృష్ణుడి యొక్క మాయాశక్తిని గురించి కోరుతూ ఉంది. తదా పరమహంసానాం మునినాం అమలాత్మనం భక్తి యోగ విధానార్థం కథం పశ్యే మహి స్త్రియ. ఆత్మానాత్ వివేచన ద్వారా పవిత్రాత్ములైన పరమాంశులకు మునులకు దివ్యమగు భక్తియుక్త సేవను తెలియజేయడిక నువ్వు అవతరించువు. అట్టి ఎడ స్త్రీలమైన మేము నీ నిట్లో సంపూర్ణంగా తెలుసుకుని ఎందుము. ఆత్మ అనాత్మ వివేచన ద్వారా పవిత్రాత్ములైన పరవంశులకు మునులకు దివ్యమగు భక్తియుక్త సేవను తెలియజేయడికే నువ్వు అవతరించువు. నువ్వు దేనికోసం అవతరిస్తుంటావు? ఆత్మ అనాత్మ, ఏది ఆత్మ ఏది ఆత్మ కాదు అంటే ఏది ఆత్మ అనాత్మ అంటే ఇక్కడ దేహం. చాలా మంది అందరం కూడా ఆత్మ దేహానికి ఉన్న అంతరం తెలుసుకోలేక ఆ మోహంలో పడి ఈ మమకారాలు పెంచుకుని ఈ భౌతిక జగత్తులో బద్ధులు అయిపోతున్నాం. దుఃఖాలకి కష్టాలకి గురవుతూ ఆందోళన ఇవన్నీ కూడా మనకు గురవడానికి కారణం మన యొక్క ఈ దేహాత్మ బుద్ధి. సో ఎవరైతే ఈ ఆత్మ అనాత్మ అంటే ఆత్మ దేహానికి ఉన్న వివేచన అంటే వివేకం తెలుసుకొని ఆ వివేకం ద్వారా ఎవరైతే పవిత్రులయ్యారో అటువంటి పవిత్రులైన మునులకి పరమహంసులకు కూడా నువ్వు భక్తి అంటే ఏమిటి తెలియపరచడం కోసం, భక్తి అంటే భక్తియుక్త సేవ యొక్క గొప్పతనాన్ని తెలియపరచడం కోసం అవతరిస్తూ ఉంటాం. అది ధర్మ సంస్థాపనార్థ. ఆ ధర్మం ఏం ధర్మం? భక్తి ధర్మం. భక్తి అంటే ఏమిటి తెలియజేయడం కోసం నువ్వు అవతరిస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళంటే ఎవరైతే ఆత్మ దేహం ఉన్న తేడా ఏమిటో తెలుసుకుని ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా నేను అర్థం చేసుకోలేను, వాళ్ళు కూడా నువ్వు జ్ఞానబోధం చేయడానికి వస్తున్నావే, అటువంటి వాళ్ళే పవిత్రాత్మలే తెలుసుకోలేనప్పుడు మాకు ఇంక మేము స్త్రీలమైన మేము స్త్రీలు ఎందుకంటే స్త్రీలు అక్కడ అల్ప జ్ఞానులను కాదు. స్త్రీలు చాలా మంది ఏమనుకుంటారు స్త్రీలని అవమానపరుస్తున్న వ్యాధి కాదు. స్త్రీలకి మమకారం ఎక్కువ ఉంటుంది, తొందరగా అభిమానం ఆప్యాయతలు పెంచేసుకుంటారు. అందుకని వాళ్ళు చూడండి స్త్రీలు తొందరగా కలిసిపోతారు, తొందరగా విడిపోతారు, రెండు కూడా. ఎందుకంటే ఈ రోజు మనం మంచిగా మాట్లాడితే మనతో అభిమానం పెంచేసుకుంటారు, రేపు మనం మాట్లాడడం మానేసి మనకంటే మంచిగా మాట్లాడే ఎవరు దొరికితే మనం సాధిగలుగుతాం. అది స్త్రీలలో ఉన్న ఆ గుణం. అంచేత వాళ్ళకి మమకారాలు ఎక్కువగా పెంచుకుంటారు కాబట్టి మమకారాలు తెంచుకున్న ఈ పరమహంసులు మునులు లాంటి వాళ్ళకే నువ్వు జ్ఞానబోధం చేసి వాళ్ళని నేను సరిగా అర్థం చేసుకోలేరు. ఇక మేము స్త్రీలు ఇలాగా బంధాలకు ఎప్పుడు పడితే అక్కడ వ్యామోహం అయిపోయే వాళ్ళు మాకు మేము నిన్ను ఏ విధంగా అర్థం చేసుకోగలం అని చెప్పి
ఇక్కడ ఇంతవరకు ఆమె తన యొక్క కృష్ణుని యొక్క గొప్పతనాన్ని ఇక్కడ నుంచి కృష్ణుడు తనకి ఇచ్చిన అవకాశాలని పొగుడుతుంది. నువ్వు నాకు అటువంటి స్త్రీని అయినప్పటికీ కూడా నాకు తెలుసుకొని నాకు సాంగత్యాన్ని ఇచ్చావు, అది నా భాగ్యం అని చెప్పి ఆమె గొప్పతనం స్థుతిస్తుంది ఆయన ఇచ్చిన వరాలు. తర్వాత కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. వసుదేవులకు తండ్రుడైన వాడును, దేవకీ దేవికి ఆనందకారుడైన వాడును, బృందావనందలి నందాది ప్రజవాసులకు బాలుడైన వాడును, గోవులను ఇంద్రియములను రమింపజేయవాడును అగు భగవానుకు నేను గౌరవపూర్వక వందనములు అర్పించుచున్నాను. ఈ విధంగా ఆమె భగవంతుడు యొక్క గొప్పతనాన్ని మళ్ళీ గొప్పతనాన్ని కాకుండా భగవంతుడి కృపను కూడా ఆమె ఇక్కడ చాటు చెప్తుంది. ఈ విధంగా భగవంతుడు గొప్పతనం అంటే వసుదేవునికి తనయుడు. సో వసుదేవుడు తనయుడు అంటే వసుదేవుడు ఎవరు? నాకు అన్న, అంటే కుంతిదేవుడు అన్న వసుదేవుడు. వసుదేవుడు తండ్రి అంటే నాకు నువ్వు మేనడు, అది నా భాగ్యం, నువ్వు నాకు ఇచ్చిన భాగ్యం అది. అందుకని ఆమె ముందు కృష్ణాయ వాసుదేవాయ వసుదేవుని గుర్తు తెచ్చుకుంది. అంటే తన యొక్క గొప్పతనం, తన యొక్క భాగ్యాన్ని ఆమె వివరిస్తున్నాం. వసుదేవుడికి పుత్రుడు అవడం ద్వారా నాకు మేనను నేను మేనత్తనయ్యి ఆ భాగ్యాన్ని నాకు కలిగించావు, థ్యాంక్ యూ, అందుకే నేను నమస్కరిస్తున్నాను. అందుకే దేవకి దేవికి ఆనందకారుడు అయినావు, దేవకి దేవికి ఆనందాన్ని ఇస్తున్నావు. ఆ విధంగా ఆమె యొక్క ఆనందాన్ని చూసి నేను కూడా ఆనందపడతాను, అది కూడా నాకు భాగ్యం, అంచేత అది నా భాగ్యం, అందుకని నీకు నమస్కరిస్తున్నాను. బృందావనంద నందాది బ్రజవాసు బాలుడైన గౌవులకు ఇంద్రులకు రంగం చేయబడిన భగవంతులకు నేను గౌరవ వందనం అర్పించుతున్నాను. ఈ విధంగా నువ్వు అదే కాకుండా వాళ్ళకు కూడా నువ్వు ఆనందం ఇచ్చావు, కానీ వాళ్ళకంటే నీకు మేనత్తనయ్యి ఆ దేవకి యొక్క ఆనందానికి నేను కారకుడిని, ఆనందాన్ని తెలుసుకొని నేను కూడా ఆనందించే భాగ్యాన్ని కలిగించినందుకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ప్రార్థనలో రెండో భాగాన్ని ఆమె గుర్తు చేసుకొని మళ్ళీ దాన్ని ఆమె ఎప్పుడైతే తన యొక్క సౌభాగ్యాన్ని గుర్తు చేసుకుందో మళ్ళీ తన నేతలోకి వెళ్ళిపోయింది. అమ్మో ఇంత గొప్ప వ్యక్తి, ఇంత వ్యక్తికి నేను నమస్కరించుకొని ఎలా ఉండగలను అని చెప్పి మళ్ళీ మరోసారి నమస్కరిస్తుంది. నమ పంకజ నామాయ నమ పంకజ మాలినే నమ పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. హే ప్రభు, పద్మనాభుడు సదా పద్మమాలచే అలంకృతునిగా నుండి వాడువు, పద్మముల వంటి చల్లని చూపుడు కలవాడు, పద్మ చిహ్నితములకు పాదములు గలవాడు నగు నీకు హృదయపూర్వక వందనం అర్పించున్నాను. నువ్వు నాకు ఇంత భాగ్యాన్ని కలిగించావని చెప్పి ఇప్పుడు నువ్వు చాలు అనుకుంటావు, అందుకని ఇంకా నీకు ఇచ్చిన చాలు అని చెప్పి వెళ్ళిపోతున్నావా? లేదు, నువ్వు చాలా సుకుమారుడు, అందుకని అన్ని సుకుమారమైన కమలాలతో పోలుస్తుంది. నువ్వు పద్మనాభుడివి, పద్మమాలతో అలంకృతుడైన పద్మమాలివి, పంకజ నేత్రాయ పద్మం లాంటి నేత్రాలతో చల్లని చూపులు కలవాడివి, పంకజాంగ్రయే పాదపద్మాలు పంకజాలు అంటే కమలాలు లాంటి మెత్తగా మృదువుగా ఉండే పాదపద్మాలు చర్మ కమలాలు కలిగిన వాడివి. అంచేత నువ్వు అదే విధమైన కోమల హృదయంతో నాకు కూడా నా మీద దయని ఇంకా కురిపించు, ఇప్పుడు చాలు అని అనుకోవద్దు అనే యొక్క దీన్ని ఇంకా ఆమె ఈ భజన ద్వారా ఆమె వ్యక్తపరుస్తూ ఉంది. ఇప్పుడు తను మళ్ళీ తన యొక్క సౌభాగ్యాన్ని ఎలాగా వసుదేవుడికి దేవకి కుమారుడు వాడడం ద్వారా నన్ను మేనత్తన అయ్యి నాకు ఆ భాగ్యాన్ని కలిగి చెప్పుకొని ఆ తన్మయత్వం మళ్ళీ భగవంతుడు అనుకుంటాడేమో, చాలు ఈమె చూపిన కృప చాలు అని అనుకుంటుందని చెప్పి మళ్ళీ ఆమె తన యొక్క కోమలత్వం ద్వారా కోమలత్వం గుర్తు చేసి అదే కోమలత్వమైన మనసు కూడా కలిగిన వాడవు కాబట్టి అదే కోమల మనసుతో నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వు, నాకు ఇంకా కృపను చూపించి నివేదన చేసుకున్న తర్వాత ఇప్పుడు కృష్ణుడు ఏ విధంగా వాళ్ళ మీద కృపను చూపించారు అనేవి
గుర్తు చేసుకుంటుంది. చెప్తాను చూడండి. యదా హృషికేశ ఫలేన దేవకి కంసేన రుద్ధాతి చిరం సుచాపిత విమోచితాహం చ సహాజ్మతా విభో త్వయైవ నాదేన ముహుర్విపద్గణాత్ ముహుర్విపద్గణాత్. ఓ ఋషికేశ, దేవదేవ, క్రూరుడైన కంసునిచ్చే చిరకాలం బంధింపుని కష్టములకు గురి చేయబడిన నీ తల్లి దేవకిని నీవు విముక్తురాలు చేస్తుంది. అదే విధంగా నన్ను, నా తల్లిని పలుకుతుందని నువ్వు రక్షిస్తుంది. నువ్వు వాళ్ళకి ఆనందాన్ని ఏ విధంగా ఇచ్చావు? కంసుని యొక్క క్రూర కరములచే వాళ్ళు బంధితులయ్యి ఆ క్రూర కరములు అంటే చేతుల్లో వాళ్ళు బాధలు అనుభవిస్తున్న వాళ్ళని అక్కడి నుంచి విముక్తులు చేసి వాళ్ళకి ఆనందం కలిగించావు. ఆ కష్టాల నుంచి కష్టాల నుంచి నువ్వు వాళ్ళని దూరం చేసావు. అదే కాదు, అదే విధంగా నువ్వు నన్ను, నా పిల్లల్ని కూడా నువ్వు మా కష్టాల నుంచి ఇచ్చేసావు. నేను అవన్నీ మర్చిపోను అని చెప్పి ఇప్పుడు దాని ఒక లిస్టు బయట చేస్తుంది. ఏ విధంగా? విషాద్ మహాగ్నే పురుషాద దర్శనా అసత్ సభాయ వనవాస పురుషృత మృదేనేక మహారథాస్త్రతో దౌన్యస్త్రతాశ్చ హరేభి రక్షితః. ఓ శ్రీకృష్ణ, విషాహారం నుండి, మహాగ్ని నుండి, నరమాంస భక్షకుల నుండి, దుష్ట సభాగృహం నుండి, అరణ్యవాసము క్లేశముల నుండి, పలువురు మహారథులు పాల్గొన్న కురుక్షేత్ర రణము నుండి మమ్మ రక్షించింది. అదే విధంగా ఇప్పుడు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం నుండి మమ్మల్ని కాపాడుతుంది. ఈ విధంగా లిస్ట్ చెప్పింది. విషాహారం నుండి, దేవుడికి విషాహారం పెట్టి ఆయన్ని నీటిలో వదిలిస్తున్నప్పుడు కూడా నీ కృప వల్లే ఆయన బతికాడు. నీ కృప వల్ల ఆయన బయటపడ్డాడు. అది నేను మర్చిపోలేను. అలాగే మహాగ్ని నుండి మేమందరిలో వనవాసంలో లక్క గృహంలో ఉన్నప్పుడు ఆ మహాగ్నికి వాళ్ళు ఇంటికి నిప్పు అంటించారు. ఆ రోజు నువ్వు విధుడు మీ ఇద్దరు కలిపి చేసిన సహాయం వల్ల మేము ఆ టన్నెల్ ద్వారా బయటపడ్డాం. అది మేము మర్చిపోలేము. నరమాంస భక్షకుల నుండి, నరమాంసాన్ని తినే హిడింబాసురుడి నుంచి నా కొడుకుని భీముని రక్షించి ఆయన విజయవంతం చేశాడు. దుష్ట సభా గృహం నుండి, ఈ జోధ గృహంలో మా కోడల్ని అవమానపరచబడుతుంటే అందరూ ఆమెను రక్షించాను. అరణ్యవాసం క్లేశముల నుండి, అరణ్యవాసంలో పలు రకాలుగా దుర్యోధనుడు మమ్మల్ని, మా సుతులందరినీ, అంటే నా పుత్రులందరినీ కూడా కష్టాలు గురి చేయాలని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాలన్నింటినీ నువ్వు రక్షించావు. దుర్వాస మునిని పంపించి ఆయన కోపానికి క్రోధానికి గురయ్యేటట్టుగా చేయాలనే ప్రయత్నాన్ని నువ్వు దాన్ని పంపు చేసావు. దుర్యోధనుడు, కర్ణుడు వీళ్ళందరూ కూడా సైన్యంతో వచ్చి దండెత్తి మమ్మల్ని వంచి మమ్మల్ని సంహరించాలని ప్రయత్నించారు. దాన్ని కూడా పంపు చేయించావు. ఈ విధంగా నువ్వు అరణ్యవాసంలో విరాట పర్వతం అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ నుంచి బయటపడి ఇచ్చేసినట్టుగా చేసావు. బయటపడేట్టు చేసావు. అజ్ఞాతవాసంలో దొరకకుండా చేసావు. లేకపోతే మహారాజు చక్రవర్తి అయి ఉండి ఆయన కనుక్కోలేకపోవడం అనేది సాధ్యమయ్యే పనేనా? నీ కృప వల్లే వాళ్ళు అజ్ఞాతవాసం బయటపడకుండా దిగ్విజయంగా వాళ్ళు సంపూర్ణం పూర్తి చేయగలిగారు. ఈ విధంగా అరణ్యవాసపు క్లేశాలు నిర్మించడం మమ్మల్ని రక్షించావు. పలువురు మహారథులు పాల్గొన్న కురుక్షేత్రం నుండి మమ్మల్ని రక్షించింది. అదే కాదు, కురుక్షేత్రంలో ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, శల్యుడు లాంటి పెద్ద పెద్ద మహారథులు అందరూ వేసిన బాణాలన్నిటి నుంచి వాళ్ళు మా పుత్రులు ఏమపడటం కాపాడారు. వాళ్ళు మామూలు కాదు, మహారథులు అందరూ
వాళ్ళందరూ సాధించిన అస్త్రాలు దివ్య అస్త్రాలు. వాళ్ళు తపస్సు చేసి వాళ్ళు పెద్ద పెద్ద అస్త్రాలు పరశురాముడు భీష్ముడు పరశురాము నుంచి పొందారు అస్త్రాలు. ద్రోణుడు అస్త్రాలు అయితే ద్రోణుడు బ్రహ్మాస్త్రం లాంటి అస్త్రాలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి, దివ్య అస్త్రాలు ఉన్నాయి. అటువంటి అస్త్రాలు వాళ్ళు ప్రయోగించిన వాటి నుంచి మమ్మల్ని అందరూ రక్షించావు మా కుటుంబాన్ని. మోహన్ ఏదో విధంగా అదంతా బయటపడ్డారంటే ఇప్పుడు ద్రోణ తనయుడైన అశ్వత్థాముడు వదిలిన బ్రహ్మాస్త్రం నుంచి మా చిట్ట చివరిగా ఉన్న బతుకున్న కురు వంశానికి ఏకైక వంశోద్ధారకుడైన పిండాన్ని కూడా నువ్వు రక్షించావు. ఈ విధంగా మమ్మల్ని ఎన్నో రకాలైన విపత్తుల నుంచి నువ్వు కాపాడేవు కృష్ణ. మేము దాన్ని మర్చిపోలేము. విపదః సంతు శాశ్వత్ తత్ర తత్ర జగద్గురు బౌద్ధో దర్శనం యత్సాత్ అపునర్భవ దర్శనం. మరలా దీని దర్శనం కలుగునట్లుగా ఈ విపత్తులన్నీ మరలా కలగాలని నేను కోరుచున్నాను. ఎలాగైనా నీ దర్శనం అనగా నిరంతర జన్మ మృత్యువుల దర్శనము మాకు కలగదనే భావము. ఇలాగ విపత్తులు కలిగిన ప్రతిసారి నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడుతున్నావు కాబట్టి ఆ విధంగా నిన్ను రావడం వల్ల నిన్ను దర్శించడం వల్ల మేము ఇటువంటి విపత్తుల్లో వచ్చిన మృత్యువుకి జనన మరణ చక్రానికి దూరం అయిపోయాం. లేకపోతే నువ్వు రక్షించిపోయి ఉండుంటే ఆనాడే మేము అందరూ చనిపోయి ఉండేవాళ్ళం. మా భీమరావు ఎప్పుడైతే ఆ విష అన్నం పెట్టాడో ఆ రోజే వెళ్ళిపోయి ఉండేవాడు. ఆ రోజు అగ్నిలో మేము దహించిపోయి ఆ ఇంట్లో గృహంలో దహించిపోయి ఉండేవాళ్ళం నీ కృప లేకపోతే. ఈ విధంగా నీ కృప కారణంగా మేము ఈ జన్మ మృత్యు చక్రాల నుంచి బయటపడుతూ వచ్చాం. అంచేత నీ దర్శనం ఆ విధంగా జరుగుతుంది. ఏ విధంగా మాకు స్వయంగా వచ్చి దృష్టిగా మా కళ్ళకు కనబడకపోవచ్చు, కానీ నువ్వు ఆ విపత్తులన్నింటినీ తొలగించడం ద్వారా నేను దర్శించి విపత్తులన్నీ మీకు బయటపడడం ద్వారా నేను దర్శించగలిగాం. ఆ విధమైన దర్శనం ద్వారా మేము ఈ జన్మ చక్రాల నుంచి బయటపడ్డాం. అది మా దర్శనం. అంచేత మేము ఈ విపత్తుల యొక్క పరిష్కారం ద్వారా నిన్ను ప్రతిసారి దర్శిస్తూ ఉన్నాం. అంచేత ఆ దర్శన భాగ్యాన్ని మాకు కలిగించు. ఆ విధంగా నేను దర్శించుకున్న భాగ్యం కలిగించు. అంటే ఇలాగ విపత్తులు ఇంకా వస్తున్న కొద్దీ మేము ఎన్నిసార్లు విపత్తులు వస్తుంటే అన్నిసార్లు నేను దర్శించుకుంటున్నాం. ఎన్నిసార్లు మేము దర్శిస్తున్నాం అన్నిసార్లు మాకు ఈ జన్మమృత్యు చక్రాల నుంచి బయటపడుతూ వస్తుంటాం. ఈ విధంగా నిన్ను ఎప్పుడు దర్శిస్తూ ఈ జన్మ మృత్యు చక్రం నుంచి మేము బయటపడుతుంటాం. అంచేత మాకు ఈ కష్టాలు ఇస్తూనే ఉండు అని చెప్పి ఆమె ఇప్పుడు చెప్తుంది. మూడో భాగంలోకి వచ్చింది. మూడో భాగం ఏంటి? ఫస్ట్ మనం ప్రార్థనలో ఫస్ట్ భగవంతుని స్తుతించడం, రెండోదేమో తను మనకి ఇచ్చిన వాటిని మనకు కృతజ్ఞత భావం తెలియజేయడం. మూడు అన్ని ఇచ్చినప్పటికి కూడా మనం సరిగా భక్తి చేయలేకపోతున్నామే అన్న తన ధైన్యతని మన యొక్క ధైన్యతని మన యొక్క నిస్సహాయతని వ్యక్తపరుస్తూ క్షమాపణ అడగడం, నిన్ను చేసిన తను చేయలేకపోవడం. ఇప్పుడు ఆ విధంగా ఆమె క్షమాపణ అడుగుతుంది. జన్మైశ్వర్య సుతశ్రీ భీర్ ఏదమానా మదాపమాన్ నైన్వార్హచావి ధాతుం వై త్వాం అకించన గోచరం. ఏ ప్రభు, అకించలేని వారిచే నువ్వు సులభముగా బడవాడవు. ఉన్నత జన్మము, ఐశ్వర్యము, విద్య, దేహ సౌందర్యములను వృద్ధి గావించుకొన యత్నించుచు భౌతిక పురోగతి మార్గమున చెడువారి మనపూర్వకంగా నీ దరి చేరలేదు. నువ్వు అకించనులు, అంటే ఎటువంటి కించిత్ కూడా లేని వాళ్ళు, అంటే ఏమీ లేని వాళ్ళు. వాళ్ళకి నువ్వు చాలా తొందరగా నువ్వు వాళ్ళకి లభిస్తావు, వాళ్ళు నేను తొందరగా పొందగలుగుతావు. అలా కాదు ఉన్నత జన్మము, ఐశ్వర్యము, విద్య, దేహ సౌందర్యం వంటి వాటిని పొందిన వారు లేదంటే అట్లా పొందాలని ప్రయత్నించే వారికి నువ్వు దొరకవు, వాళ్ళు ఇల్లు దరి చేరలేరు.
అంచేత మేము ఇంతవరకు కష్టాల్లో ఉన్నాం కాబట్టి నిన్ను చూడగలిగాం, ఆ కష్టాలను బయటపడటం ద్వారా నిన్ను దర్శించగలిగాం. కానీ చూడు మా దుస్థితి. ఇంత దర్శిస్తున్నప్పటికి కూడా ఈ రోజు ఐశ్వర్యానికి తాపత్రయపడి మళ్ళీ ఐశ్వర్యాన్ని పొందుతుంది. అంచేత ఎక్కడైతే ఐశ్వర్యం ఉంటుందో అక్కడ నువ్వు ఉండవు. అంచేత నువ్వు ఇప్పుడు నాకు మమ్మల్ని మా దగ్గర ఉండకుండా వెళ్ళిపోవడానికి నువ్వు నిర్ణయించుకున్నావు. మాకు తెలిసి కూడా మేము ఐశ్వర్యాన్ని వదులుకోలేకపోతున్నాం. నిన్ను వదులుకోలేక ఆ విధంగా నేను ఐశ్వర్యం వదులుకోలేక నిన్ను వదులుకోవడానికి మేము సంసిద్ధమైపోయాం. ఏంటి మా దుస్థితి, ఎంత దుస్థితి చూడు మాది అని చెప్పి ఆమె తమ యొక్క దుస్థితిని అంటే తమ యొక్క క్షమాపణ పరోక్షంగా అడుగుతుంది. నమో కించిత విత్తాయ నివృత్త గుణవృత్తయే ఆత్మరామాయ శాంతాయ కైవల్యపతియే నమః. అకించునులైన వారికి పరమధనమైనటువంటి నీకు వందనము నర్పించుచున్నాను. ప్రకృతి గుణవృత్తులకు నీవు పరమైన వాడవు. ఆత్మారాముడైన కారణమా నీవు శాంతుడవు, అద్వైతులకు ప్రభువై ఉన్నావు. సరే మరొక చదువుతాం. అకించులైన వారికి పరమధనమైనటువంటి నీకు వందనములు అర్పించుచున్నాను. ప్రకృతి గుణ ప్రవృత్తులకు నీవు పరమైన వాడు. రాముడమైన కారణమున నీవు శాంతుడవు, అద్వైతులకు ప్రభువై ఉన్నావు. నువ్వు అకించులకు పరమధనం. అకించులు అంటే ఏమి లేని వాడు, సంపూర్ణంగా నీ మీదే ఆధారపడిన వాడికి నీవు పరమధనవంతుడు. ధనం అటువంటి వాడికి అటువంటి వాడిన నీకు ధనాన్ని నేను నమస్కరిస్తున్నాను. అది తెలిసి కూడా నేను ఈరోజు ఐశ్వర్యంలో పడుతున్నావు. ఆ విధంగా నేను కోల్పోతున్నావు, మమ్మల్ని క్షమించు అని చెప్పి అందుకని నమస్కరిస్తున్నా, క్షమించమని. ప్రకృతి గుణ ప్రవృత్తులకు నువ్వు పరమైన వాడివి. ఆత్మారాముడు కాబట్టి శాంతుడు. ఆత్మారాముడు అంటే నీకు నువ్వు ఎప్పుడు ఆనందంతో ఉంటావు కాబట్టి నువ్వు శాంతుడు. నువ్వు దేన్ని కూడా కోరుకోవడం, దేన్ని కూడా తాపత్రయపడవు, అందుకని ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటావు. అద్వైతులకు ప్రభువు అన్నావు. అద్వైతులు ఎవరైతే నీలో ఏకాంతం కోరుకుంటారో వాళ్ళు కూడా నువ్వే ప్రభువి. వాళ్ళకు కూడా కృపని నువ్వే ఇస్తావు. నీ కృప వల్లే వాళ్ళు ఆ ఆత్మారామ అద్వైత స్వరూపమైన దివ్య స్వరూపమైన బ్రహ్మజ్యోతిని కూడా దర్శించుకోగలుగుతున్నారు. అది కూడా నీ కృప వల్లే. వాళ్ళు కూడా నువ్వే కారకుడివి, నీ కృపే కారణం అని చెప్పి ఆమె మన్యే త్వం కాలమేషానాం అనాది నిధనం విభుం సముంచరంతం సర్వత్ర భూతానాం యన్విధా కలిహి. ఏ ప్రభు, నేను నిన్ను అనంతమైన కాలముగాను, దివ్య నియమకునిగాను, ఆధ్యాత్మిక లేనివానుగాను, సర్వవ్యాపిగాను భావించుచున్నాను. నీ కరుణను పంచుటలో నీవు నిష్పక్షపాతులవై ఉన్నావు. జీవుల నడుమ ఈ వైషమ్యములు వారి పరస్పర సాంగత్యం చేతనే కలుగుచున్నవి. నేనేమనుకున్నా, నువ్వు అనంతమైన కాలము, నువ్వు కాలం అన్నింటినీ మార్పు చేస్తూ వస్తావు కాబట్టి ఆ విధంగా నువ్వు కూడా అందరూ మార్పులు తీసుకొస్తూ ఉంటావు. దివ్య నియామకుడివి. ఇంకా లాస్ట్ చివరి నియమకుడు. నిన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు. నీవు నియమించితే, నువ్వు నిర్ణయించింటే ఇంకా వేదవాక్కు, దానికి మించింది ఇంకెవరు లేరు. ఆద్యంతం లేని వాడివి. నీకు ఆది కానీ అంతం కానీ లేదు. అంటే నువ్వు ఎప్పుడు అవతరించావు, ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు ఉంటాయన్నది కూడా ఎవరు చెప్పలేరు. సర్వవ్యాపిని, సర్వత్ర వ్యాపించున్నావు. అంచేత అన్ని విషయాలను తెలుస్తాయి. ఆ విధంగా నేను భావిస్తున్నాను. నువ్వు కరుణ పంచటంలో నిష్పక్షపాతుడివై ఉన్నావు. ఓ నిష్పక్షపాతుడివి. ఇంకా భగవద్గీత అదే పెట్టాడు, నా సమేహం సర్వభూతేషు నా ద్వేషోస్తి నాస్తి అని చెప్తున్నారు. అంచేత భగవంతుడు చెప్తుంది, నువ్వు అందరికీ నిష్పక్షపాతుడివి.
అయితే మరి జీవులు ఎందుకు నిన్ను చూస్తున్నారంటే వాళ్ళ మధ్య పరస్పర సాంగత్యం ఏది మధ్య ఈ జీవులు ఉన్న ఈ వైషమ్యాలు ఎందుకంటే ఈ గుణాల మధ్య ఉన్న పరస్పర సాంగత్యం గుణాలతో ఉన్న సాంగత్యాన్ని బట్టి జీవులు నిన్ను పక్షపాతిగా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా అనుభూతి పొందుతున్నారు, ఒక్కొక్కరు ఒక రకమైన అభిప్రాయానికి వస్తున్నారు, ఒక్కొక్కరు ఒక రకమైన కృపకి పాత్రలు అవుతూ ఉన్నారు. ఆ వ్యత్యాసాలు ఎందుకంటే వారి యొక్క గుణ సాంగత్యం చేత వాళ్ళు ఎంత గుణాల చేత ఎంతగా సాంగత్యాన్ని పొందుతున్నారో ఆ సాంగత్యానికి అనుకూలంగా వాళ్ళు నిన్ను అనుభూతి పొందుతున్నారు, నీ యొక్క కృపకి పాత్రలు అవుతూ ఉన్నారు. అంతే తప్ప నీ నుంచి నువ్వు ఎటువంటి వైషమ్యాల్ని ఎటువంటి నిష్పక్షపాతాన్ని ఎవరి మీద ప్రదర్శించడం లేదు. అది మేము తెలుసుకోలేకపోతున్నాం. నవేద కచ్చిత్ భగవాన్ చికీర్షితం తవేద మానస్య నృణాం విడంబనం నయశ్ర కశ్చిదయతోస్తి అర్చిత్ ద్వేషశ్చ యస్మిన్ వృషభామతిర్మతిర్నృణాం. ఏ ప్రభు, సామాన్య మానవుని కర్మల వలె గోచరించు భ్రమను కలిగించు నీ దివ్య లీలలను ఎవరునో అవగాహన చేసుకున్న జాలరు. ప్రత్యేక అనుగ్రహ పాత్రుడు గాని లేదా ద్వేషింపదగిన వాడు గాని నీకెవరునూ లేడు. కేవలం జనులే నిన్ను పక్షపాతిగా భావించుచున్నారు. నీవు సామాన్య మానవులకు కనబడే నీ లీలలు ఎవరు కూడా అవగతం చేసుకోలేరు. నువ్వు చేస్తున్న లీలలు, నీ యొక్క స్థితి, నీ యొక్క నడవడిక అన్ని కూడా మామూలు సామాన్య ఏ విధంగా నడుస్తున్నారో ఏ విధంగా ఆలోచిస్తున్నారో అలాగే అనిపిస్తుంది. దాన్ని ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. అంతేకాదు, నువ్వు ప్రత్యేకంగా ఎవరికో అనుగ్రహం ఇచ్చినట్టు కానీ లేదంటే ఎవరిని ద్వేషిస్తున్నట్టు కానీ ఎక్కడ కూడా లేదు. అటువంటి వాడు ఎవరు లేడు. ఎవరికి నువ్వు ప్రత్యేక స్పెషల్ బెనిఫిట్ అంటే ఏమి ఇవ్వలేదు. ఎవరిని కూడా నువ్వు ద్వేషించలేదు. జనులే నిన్ను ఆ విధంగా అర్థం చేసుకుంటున్నారు పక్షపాతిగా. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న పక్షపాత గుణం. ఆ పక్షపాత గుణం ఎలా వచ్చింది? వాళ్ళలో ఉన్న గుణాల సంపర్కం చేత. అంచేత జీవుల్లో ఉన్న గుణాల సంపర్కం చేత వాళ్ళు ఆ పక్షపాత బుద్ధిని పొందారు కదా, ఆ పక్షపాత బుద్ధితో వాళ్ళు ఉన్నారు కదా, అటువంటి బుద్ధి నీకు కూడా ఉండి ఉంటుందని చెప్పి వాళ్ళు నిన్ను పక్షపాతగా ముద్ర వేస్తున్నారు తప్ప నీలో ఎటువంటి పక్షపాతం లేదు అని చెప్పి ఆమె మన యొక్క ఈ దుస్థితిని ఆమె వివరిస్తుంది. జన్మ కర్మ చ విశ్వాత్మం అన్నజస్య కర్తురాత్మనః తిర్యజ్నిషు యాదసు తదత్యంత విడంబనం. ఓ విశ్వాత్మ, నీవు అకర్తుడవైనను కర్మను అనుసరించుట పరమాత్మను అజుడవైనను జన్మనందుట ఎనునవి విడంబన మాత్రమునై ఉన్నవి. జంతువులు నరులు ఋషులు జలచర రూపములలో నీవు స్వయముగా అవతరించుకుందు. ఇది నిక్కముగా సంభ్రమపూర్ణమై ఉన్నది. నువ్వు అకర్తుడవు. నువ్వు అంటే ఏం కర్మ చేయడం కానీ కర్మను అనుసరిస్తావు. నువ్వు అకర్తుడివి. నువ్వు కర్మను చేయాల్సిన అవసరం లేదు. నీకంటూ చేయాల్సిన బాధ్యత అంటే ఏం లేవు. అయినప్పటికీ కర్మ చేస్తూ ఉంటావు. నువ్వు పరమాత్ముడివి, అందరు హృదయాల్లో ఉన్నవాడివి. అలాగే అజుడివి, జన్మ లేనివాడివి. అయినప్పటికీ నువ్వు జన్మ తీసుకుంటుంటావు. జన్మ తీసుకోవడం అంటే ఎక్కడ లేనివాడు ప్రకటన అవడం. కానీ నువ్వు ఆల్రెడీ పరమాత్ముడే. అంటే పరమాత్మగా అంటే ప్రతి చోట సర్వత్ర వ్యాపి, సర్వత్రా ఉన్నవాడివి. మళ్ళీ నువ్వు మరోసారి ప్రకటన అవడం అంటూ లేదు. అది నువ్వు జన్మ తీసుకో, జన్మ లేనివాడివి. అలా నువ్వు జన్మ తీసుకుంటున్నావు. ఇవన్నీ విడంబన మాత్రములే ఉన్నాయి. విడంబన మాత్రములు అంటే
ఆశ్చర్య కలిగి సంభ్రమాశ్చర్యాలకి గురి చేస్తాయి. నువ్వు జంతువులు, నరులు, ఋషులు, జంతువుల రూపంలో మనం అర్థం చేసుకోవచ్చు. కూర్మావతారం, మత్స్య అవతారం, ఇలాగా. నరులు రాముడు, కృష్ణుని కింద. ఋషులు వామన్ దేవ్ ఋషి రూపంలో వచ్చాడు, బద్రీనాథులుగా. జలచరామన్ మత్స్య రూపంలో. జంతువులు వరహగా వరసాన, వరహ, నరసింహ, ఇలా నువ్వు రకరకాల వీటిల్లో అవతరిస్తావు. అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా నిక్కముగా సంభ్రమపూర్ణములై ఉన్నవి. సంభ్రమంలో పూర్ణులై ఉన్నాయి. పూర్ణం నాలో కాదు. అంచేత ఇది నిన్ను ఈ విధంగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. నిన్ను చూస్తున్నావు, నీకు అన్ని తెలిసినప్పుడు కూడా నేను ఇంకా మోహనులైపోతున్నా. తర్వాత గోప్యాదే త్వయి కృతాగసి ధామ తావత్ యాతే దశాశ్రు కలిలాంజన సంభ్రమాక్షం వక్రం నినీయ భయభావ నయాస్తి తస్యాం సామా విమోహాయతి ధీరవి యద్వివేతి. ఓ కృష్ణ, నీవు ఒక తప్పు చేసినప్పుడు నిన్ను బంధించడానికి యశోద ఒక తాటిని గైకొనెను. గోప్య గోపిక ఎవరు? యశోద. ఎందుకని? అదే త్వయి కృతాగసి అంటే అల్లరి పని. నువ్వు అల్లరి పనులు చేస్తున్న వల్ల నీ మీద కోపం తెచ్చి త్వయి అంటే నీ యొక్క త్వయి కృతాగసి, నీ యొక్క అల్లరి పనులు, అల్లరి చేష్టలకి అవి కోపగించుకొని ఆ గోపిక ధామం తాడుతో కట్టాలని చెప్పి చేసింది, ప్రయత్నం చేసింది. అంటే అది యశోద. అంటే నువ్వు ఒక తప్పు చేసినప్పుడు నేను బంధించక యశోద ఒక త్రాటిని కనుగొను. ఆ సమయంలో యాతే దశాసురు కలిలాంజన సంభ్రమాక్షం సంభ్రమయం కలిగించే, కలత చెందించే అక్షాలు, కళ్ళు. మరి నువ్వు కలిలాంజన, అశ్రుతో కలిలాంజనం అంటే కాటుకతో కలిసిపోయిన అశ్రువులతో కలిగిన ఆ కళ్ళు, భయపూరితమైన కళ్ళుతో నువ్వు ఏడుస్తూ ఉన్నావు. అందులో భయభీతములైన నీ కళ్ళ నుండి నీరు గారి కంటి కాటుకు చెదిరిపోయినది. ఆ విధంగా భయం కలిగించి నీవు భీతులు అవుతుంది. ఆ దృశ్యం నన్ను మోహంలో గురి చేస్తున్నది. సో నువ్వు అలా తప్పు చేస్తే భయానికే భయాన్ని కలిగించేవాడు. నీ యొక్క భయానికే ఈ గ్రహాలు, దేవతలు అందరూ కూడా వారి యొక్క పనుల్ని క్రమానుసారం చేస్తున్నారు. అటువంటి భయాన్ని కలిగించే నువ్వు ఈరోజు ఒక గోపిక చిన్న తాడు పట్టుకొని నేను బంధించాలని వస్తే భయపడి ఏడుస్తూ ఉన్నావు. నువ్వు అజుడవి ముల్లోకాలకి ఇది ఫస్ట్ ముల్లోకాలకి కారణభూతులు అయినప్పటికీ కూడా అవన్నీ తెలిసి కూడా నేను ఆ లీల బుక్ చేసిన వల్ల నేను మోహితురాలను అయిపోతున్నాను, అర్థం చేసుకోలేకపోతున్నాను. ఆ అర్థం చేసుకున్న శక్తి నాకు సాధించి కేచిదాహు రజం జాతం పుణ్యశ్లోకస్య కీర్తయే యదోహ ప్రియస్యాన్వవాయే మలయస్యేవ చందనం. పుణ్యాత్ములైన రాజుల యశస్సును ఇనుమడింపజేయటకే అజుడవైన నీవు జన్మనించుకొని కొందరు కొరకుగా నీ ప్రియ భక్తులలో ఒకడైన యదురాజునకు మొదలను గుచ్చుటకే జన్మించుకొని మరొకందరు పలుకుతురు. మలయ పర్వతములందు చందన వృక్షము వలె నీవు ఆ భక్తి వంశమున జన్మించుతుంది. మలయ పర్వతాల్లో
ఎన్నో రకాలైన చెట్లు ఉంటాయి, కానీ అందులో అతి శ్రేష్టమైనది చందనం. ఆ మలయ పర్వతాల్లో పుట్టిన చందనం చాలా ప్రసిద్ధి. చందనం చెట్లు చాలా ఉంటాయి, కానీ మలయ పర్వతం చాలా సుగంధభూతంగా ఉంటాయి. అదే విధంగా నువ్వు ఇంతకు ముందు కూడా ఎన్నో రకాలైన వంశాల్లో నువ్వు జన్మ తీసుకుని ఉండొచ్చు, కానీ యదు వంశంలో నువ్వు జన్మ తీసుకోవడం ప్రత్యేకం. మలయ చందనం లాంటిది. ఎందుకంటే నువ్వు అతి శ్రేష్ఠువి, నువ్వు సాక్షాత్ స్వయం భగవానుడివి. మిగతా అట్లలో అవతారం కాబట్టి నువ్వు ఎక్కడ తీసుకున్నా అది అంతది కాదు, కానీ నువ్వు సాక్షాత్ భగవంతుడైన నువ్వు సాక్షాత్ రూపంలో వచ్చి యదు వంశపు రాజు అయిన యదు వంశపు రాజు యొక్క యదురాజుని వంశంలో జన్మించడం అన్నది అన్నిటికన్నా శ్రేష్ఠుడివి. అది మలయ చందనం అన్నది. చందనం ఎన్నో చోట్ల పెరిగి ఉంటుంది, కానీ మలయ పర్వతం మీద పెరిగిన చందనం ఎలాగైతే విశిష్టంగా ఉంటుందో అలాగే నువ్వు ఎన్నో రకాలైన వంశాల్లో నువ్వు జన్మ తీసుకుని ఉంటావు, కానీ ఈసారి నువ్వు ఎదురు వంశంలో తీసుకున్న అవతారం ఉందే అది ఎంతో విశిష్టమైంది. ఎందుకు ఆయన వంశంలో పుట్టించావు? నువ్వు భక్తుడైన ఆయనకి ఆనందాన్ని కలిగించింది. పుణ్యాత్ముడైన అతని రాజు యొక్క వంశానికి యశస్సు తీసుకురావడం కోసం నువ్వు అజుడు అయినా నువ్వు ఆ వంశంలో జన్మించావు అని చెప్పి అపరే వసుదేవస్య దేవక్యాం యాచితోభ్యగాత్ దస్వమస్య క్షేమాయ వధాయ చాసురోద్విషాం. దేవకి వసుదేవుడు నిన్ను ప్రార్థించినందున నీవు వారి పుత్రునిగా జన్మించుకుని పొందబడుతుంది. నీవు నిస్సందేహంగా జనవహతుడివే అయినను భక్తులైన వారికి క్షేమం కొరకు మరియు సర్వ ద్వేషులైన వారిని సంహరించే కొరకు జన్మించుచుందువు. కొంతమంది పుణ్యాత్మ రాజుల యొక్క యశస్సును పెంచడం కోసం అంటారు. కొంతమంది నీ పరమ భక్తుని యదుని ఆయన ప్రీత్యార్థం పుట్టావని చెప్తారు. కొంతమంది ఏమంటారంటే దేవకి వసుదేవ తపస్సు చేసి నేను కోరుకున్న కారణంగా పుట్టారంటారు. ఏ విధంగా చూసినా నువ్వు భక్తులకి ఆనందం ఇవ్వడం కోసమే అవతరించాలనే విషయం కనబడుతుంది. అంచేత నువ్వు భక్తులైన వారి క్షేమం కొరకు వారి యొక్క ఆనందం కొరకే నువ్వు ఏ కార్యం చేసినా చేస్తావు. అంతేకాదు సురద్వేషులైన వారిని సురులు అంటే అర్థం ఇక్కడ దేవతలని కాదు, ఎవరైతే భగవంతుడే నమ్ముకొని భగవంతుడే సర్వం అనుకుని అని ఆయన చెప్పిన ప్రకారం ఆయన ఆజ్ఞానుసారం నడుచుకుంటారో వాళ్ళందరూ సురులు. అటువంటి సురుద్వేషులైన వారిని అందరినీ కూడా సంహరించడానికి నువ్వు ఇక్కడ దేవతలు ఒకటేనే కాదు, సురులు అంటే ఎవరైతే భగవంతుని నమ్మకం ఉంది, భగవంతుని నిర్ణయానుసారం నడుచుకుంటుంటారో వాళ్ళకి ద్వేషులైన వారిని అందరినీ. పాండవుడు ఇక్కడ దేవత కాదు, కానీ వాళ్ళు సురులు. ఎందుకంటే వాళ్ళకి భగవంతుని సంపూర్ణ నమ్మకం ఉంది, వాళ్ళు భగవంతుడు చెప్పినట్టు నడుచుకుంటున్నారు. అటువంటి సురులైన పాండవులకు వ్యతిరేకులైన కౌరవాన్ని హరించడం కోసం ఇలా సురద్వేషంలో సంహరించకు నువ్వు జన్మిస్తుంటావు అని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారు, భారావతార నావయాన్యే భువో నావా యువో దదౌ సేదంత్యా భూరి భారేణ జాతో హ్యాత్మ భువాదితః. సముద్రమునందలి అధిక భారము కలిగిన నౌక వలె జగత్తు గొప్ప భారముతో చెందను. అంతటా నీ తనయుడైన బ్రహ్మదేవుడు నీ కొరకే ప్రార్థించగా అట్టి కష్టం నివారించుటకు నీవు అవతరించుతావని మరికొందరు పలుకుతారు. ఇంకొంది ఎలాగైతే నావ ఎంత పెద్దదైనప్పటికీ కూడా ఆ నావకి
సరిపోయిన దానికంటే ఎక్కువ భారం వేస్తే అది ఏ విధంగా అయితే నిలబడడానికి కష్టపడుతుంటుందో మనకు తెలిసి కిర్రు కిర్రు కర్రు పడి సౌండ్ చేస్తూ ఉంటుంది. ఇంకా వేస్తే లాస్ట్కి విరిగిపోతుంది. సహజంగా అది అంటే కిర్రు కర్రు సౌండ్ వస్తుందంటే అర్థం ఏంటి? ఆ భారాన్ని తీసుకోవడానికి అది కష్టపడుతుంది. అదే విధంగా ఈ భూమి మీద భారం పెరిగిపోవడం వల్ల ఈ భూమి తన భారాన్ని వేయడం కోసం బాధపడుతుంది. కాబట్టి ఆ భూదేవి తరపున బ్రహ్మదేవుడు, నీ కుమారుడైన బ్రహ్మదేవుడు ప్రార్థించగా ఆయన ప్రార్థనల్ని మన్నించి నువ్వు ఈ విధంగా అవతరించావని చెప్పి మరికొందరు చెప్తున్నారు. ఇంకొందరు ఏమంటున్నారు? భవేస్మిన్ క్లిశ్యమానానాం అవిద్యా కామ కర్మిభిః శ్రవణ స్మరణార్థాని కరిష్యన్మితి కేచన. భౌతిక క్లేశములందు దుఃఖితులైన బద్ధజీవులకు అవకాశం నచ్చి వారు ముక్తి నందునట్లుగా చేయుటకు శ్రవణము స్మరణము అర్చనాదులను కూడిన భక్తియుక్త సేవను ఉద్దీపం చేయుటకే నీవు అవతరించమని మరి కొందరు భక్తులు. ధర్మ సంస్థాపనార్థ సంభవామి యుగే ఇవి అనివే చెప్పుకోవాలి. భౌతిక క్లేశంలో దుఃఖితులై నీ శరణాగతిని మర్చిపోయి బద్ధజీవులైన వాళ్ళకి మళ్ళీ వారికి ఒక అవకాశం ఇవ్వడం కోసం ఏ విధంగా కొన్ని లీలలు చేస్తే అయ్యా కృష్ణుడు ఈ విధంగా చేశాడట, ఆ విధంగా చేశాడట, శ్రవణము కీర్తనము స్మరణం అర్చనం చేయడం ద్వారా వాళ్ళు మళ్ళీ వారి యొక్క భక్తి యొక్క జీవితాన్ని ఉద్దీపనం చేసుకునే అవకాశం ఇవ్వడం కోసమే నువ్వు అవతరించావని చెప్పి మరికొందరు అనుకుంటారు. ఇలా రకరకాల వారు రకరకాలుగా వారి యొక్క మనోకల్పనని మనోభావాన్ని వ్యక్తపరుస్తున్నారు. కానీ ఒకటి మాత్రం నీకు ఏంటది? శృణ్వంతి గాయంతి గృణంత్య భీక్షణ సహ స్మరంతి నందంతి తవేకం జనాః తయేవ పశ్యంత్యచిరేణ తావకం భవ ప్రవాహో పరమం పదాంబుజం. ఓ కృష్ణ, నీ దివ్య కర్మలను నిరంతరము శ్రవణం చేయొచ్చు, కీర్తించు పడిగడి వారులు లేదా ఇతరులు ఏ విధంగా కావించుట పట్ల మొదటి నొందిని వారులు జన్మ మృత్యు పరంపరను ఆపగలిగిన నీ పాదపద్మను నిత్యంగా దర్శించగలరు. ఎవరు ఏమనుకున్నా సరే రకరకాల వాళ్ళు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఏదైనప్పటికీ కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటి? నీ దివ్య లీలల్ని శ్రవణం చేస్తూ కీర్తించుతూ ఉన్నవాళ్ళు అలా చేస్తున్న వారికి ప్రీతి కలిగించేటట్టుగా వాళ్ళు నడుచుకునేవారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మనం చెయ్యక్కర్లేదు, అలా ఎవరైతే చేస్తున్నారో అటువంటి భక్తులు సేవ చేయడం ద్వారా కూడా జన్మ మృత్యు పరంపరను ఆపగలిగే నీ పాద పద్మాలని పొందగలరు, దర్శించగలరు. అలా చేత వాళ్ళు ఈ జన్మ మృత్యు చక్రాల నుంచి బయటపడతారు. శ్రవణ కీర్తనం స్మరణం చేసే వాళ్ళు ఎలాగో బయటపడతారు. కానీ వాళ్ళ వాళ్ళకి ఆనందం కలిగేటట్టుగా వాళ్ళకి సేవ చేసే వాళ్ళు కూడా అంతే ఫలితాన్ని పొందుతారు. ఇది మాత్రం నువ్వు ఏ విధంగా దేనికోసం పుట్టావని ఎవరేమనుకున్నా సరే ఇది మాత్రం మారంది. అప్యద్వనస్త్వం సుకృతే హిత ప్రభో జిహాససి స్విత్సృహృదో జీవినః ఏషాం న చాన్య భవతా పదాంబుజా పరాయణం రాజసు యోజితాం హసాం. ఏ ప్రభు, సర్వకర్మలను స్వయంగా నీవే వనరించింటివి అయినచో అనాశ్రయం లేకుండా నీ కరుణ పైననే మేము సంపూర్ణంగా ఆధారపడినప్పటికీ రాజులందరూ మా ఎడ శత్రుత్వం కలిగి ఉన్న ఈ సమయంలో మమ్మల్ని విడిచివేయింటివా ఏమి? ఇప్పుడు ఇంతవరకు ఈ విధంగా ఆమె స్తుతించి క్షమాపణ స్వీకరించి ఆమె తన యొక్క విన్నపాన్ని
చెప్తుంది. ఏదో విన్నపం, నీ కృప వల్ల అన్ని కార్యాలు నువ్వే చేయించావు, మా ద్వారా చేయించావు. మేమందరం ఒక సాధక పనిముట్లు లాంటి వాళ్ళు, మాధ్యమాలము. కానీ చేసిన కర్తవ్యం నువ్వు. అంచేత నీ యొక్క నిర్దేశకతలో, నీ యొక్క ఆధ్వర్యంలో అన్ని కర్మలు చేసి ఇప్పుడు ఎటువంటి ఆశ్రయం లేకుండా అందరినీ పోగొట్టుకుని నువ్వే శాఖలో నువ్వే మాకు క్షీర ఆశ్రమం అన్న సమయంలో నీ కరుణ పైన సంపూర్ణంగా పడుతున్న ఈ సమయం, పడి ఉన్న ఈ సమయంలో నువ్వు మమ్మల్ని విడిచిపెట్టేస్తున్నావు. కానీ ఇక్కడ నువ్వు గుర్తించింది ఏంటంటే, మేము ఎవరినైతే ఓడించామో ఆ రాజులందరూ మాకు శత్రువులై కూర్చున్నారు. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావేమో మాకు ఇంకా శత్రువులు లేరు, అన్ని కష్టాన్ని బయట పెట్టేశానని చెప్పి. కానీ ఎవరినైతే యుద్ధంలో మేము ఓడించి చేసామో వాళ్ళ యొక్క వంశస్థులందరూ కూడా మాకు శత్రువులై కూర్చున్నారు, ఇంకా ఉన్నారు. అంచేది ఇప్పుడు మాకు ఇంకా అప్పటికంటే ఇప్పుడు అప్పుడంతా కష్టాలు ఉన్నాయి, అప్పుడంతా శత్రు భయం ఉంది, ఇప్పుడు కూడా అంతే శత్రు భయం ఉంది. అప్పుడు ఆ శత్రు భయాన్ని తొలగించడానికి నువ్వు మా దగ్గరకు వచ్చావు, మమ్మల్ని రక్షిస్తున్నావు, మాతో పాటు ఉన్నావు. అదే విధంగా ఇప్పుడు కూడా అంతే శత్రు భయం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మాతో ఉండాలి, మమ్మల్ని రక్షించాలి. కానీ ఈ సమయం నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. ఇది అది ఎక్కడ న్యాయం? అది ఎక్కడ పోకడా? ఈ డబుల్ స్టాండర్డ్ అయిపోయింది. అప్పుడు అంతమంది శత్రువుల్ని విడిపించడం కోసం మాతో ఉండి మా కనీయులతో పాటు ఉండి నువ్వు యుద్ధంలో పద్ధతుల్లో పాల్గొని అన్ని విధాలా రక్షించున్నావే. ఇప్పుడు అదే అంతే శత్రు భయం ఉంది మాకు. నువ్వు ఇప్పుడు ఏ విధంగా విడిచిపెళ్ళిపోతున్నావు మమ్మల్ని అని చెప్పి ఆమె అంచేది విడిచి వెళ్ళిపెట్టదు, మేము ఇంకా బయటికి రాలేదు, మాకు అంతే శత్రు భయం ఉంది అని చెప్పి తన యొక్క వేదాన్ని నివేదించుకుంటుంది. కేవయం నామ రూపాభ్యం యదుభిః సహ పాండవ భవతో దర్శనం హరిః ఋషికాన నివేశితుః. ఆత్మ వైదొలిగినంతనే దేహం యొక్క నామ యశస్సులు నశించిన రీతి నీ కృపా దృష్టి తోకనిచో పాండవులు యాదవుల యశస్సు మరియు కర్మలన్నీ శీఘ్రమే అంతమొందగలవు. ఏ విధంగా దేహంలోనికి ప్రాణం పోతే దేహం ఎందుకు పనికిరాని అయిపోతుందో, అది ఎన్ని కండలు తిరిగి ఎంత లావుగా ఉన్నా ఎంత శక్తివంతమైన శరీరం అయినప్పటికీ కూడా ఆ శరీరంలోంచి ఒక్కసారి ప్రాణం బయటికి వెళ్ళిపోతే ఆ శరీరం ఎందుకు పనికిరాదు. అదే విధంగా నువ్వు అనొచ్చు, ఎందుకంత భయపడతావు? ఎందుకంటే ఇప్పుడు ఉన్న శత్రువులందరూ చనిపోయిన వాళ్ళకంటే చాలా శక్తిహీనులు. కలియుగం వస్తుంది కాబట్టి కలియుగంతో కాల ప్రభావం అంతా శక్తిహీనులు అయిపోతున్నారు. నీ పుత్రులు అటువంటి పెద్ద పెద్ద వాళ్ళనే సంహరించగలిగారు, వీరు సంహరించిన పెద్ద ఇది కాదు అని అనుకోవచ్చు నువ్వు. కానీ ఒకటి గుర్తించుకో, దేహానికి ఆత్మ, దేహం ఎంత పెద్ద కార్యాలు చేసినట్టు ఒకసారి ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఆ దేహంతో ఏమి చేయలేము. అలాగే నువ్వు మా నుంచి దూరం అయిపోతే మా పుత్రులు ఎంత బలవంతమైనప్పుడు కూడా వాళ్ళు శక్తిహీన దేహంతో సమానం. అంచేత వాళ్ళ శక్తులు ఏమి పనిచేయవు. అంచేత వాళ్ళ యొక్క శక్తి, యుక్తి, యశస్సులు అన్ని కర్మలు అన్ని కూడా తక్షణం నశించిపోతాయి. ఎటువంటి ఇది లేకుండా పోతాయి. అంటే వాటి విలువ ఉండదు. నువ్వు అనొచ్చు వాళ్ళు అంత శక్తివంతులని, వాళ్ళ శక్తికి మూలాధారం నువ్వు. ఎప్పుడైతే నువ్వు బయటికి వెళ్ళిపోయావో వాళ్ళ శక్తి కూడా వెళ్ళిపోయినట్టే. అంచేత దయచేసి విడిచిపెట్టి వెళ్ళాలి. నేం శోభిష్యతే తత్ర యదేదానం గదాధర తత్ప ధైర్యంతా భాతి స్వలక్షణ విలక్షిత. ఓ గదాధార శ్రీకృష్ణ, నీ శరణ ముద్రలను దాల్చినందున నేడు మా రాజ్యం దివ్యముగా శోభించున్నది. కానీ నీవు వెళ్ళినంతన అది అట్టు శోభించగలదు.
నువ్వు అనొచ్చు, మీ దగ్గర ఇంత ఇంత ఐశ్వర్యం వచ్చింది, ఇంత అంత ఐశ్వర్యాన్ని ఇచ్చాను నేను. ఓకే, వాళ్ళని ఎదుర్కోలేకపోతే సామ ధామ వేద వేద దండల్లో సామ ధామ అంటే వాళ్ళకి ఏదో కానుకలు ఇచ్చి వాళ్ళని లొంగపరుచుకోండి అని అనుకోవచ్చు. కానీ ఈ ఐశ్వర్యానికి కారణం నీ చరణముతో నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు కాబట్టి, ఇన్ని రోజులు తిరుగుతున్నావు కాబట్టి ఇది ఎలాగా ప్రజ్వల్ వెళ్ళింది. ఇప్పుడు వెళ్ళిపోతే శోభ కూడా దాంతో పాటు వెళ్ళిపోతుంది. సో అది కూడా మేము చేసుకోలేము. అంచేత దయచేసి వెళ్ళద్దు. ఈ ఐశ్వర్యానికి అంతటికీ కారణం నువ్వు, నీ యొక్క చరణ పద్మాలు, చరణాల ముద్రలు. అంచేత దేహం ఏమాత్రం శక్తిని ప్రదర్శిస్తుందన్నా దానికి అందరికి కారణం లోపల ఉన్న ఆత్మ లేకపోతే దేహం ఆ మాత్రం ప్రదర్శించలేదు. మృతదేహం ఎంత దృఢంగా ఉన్నప్పటికీ అయినా సరే అది ఏం చేయలేదు. అదే బలహీనమైన శరీరం అయినా పర్వాలేదు, సన్నపడి శరీరం సరే ఆత్మ ఉందంటే ఏదో కొంత పని చేయగలుగుతుంది. సో అదే విధంగా ఈ ఐశ్వర్యానికి కూడా అర్థం నువ్వు ఉన్నప్పుడే, నువ్వు లేనప్పుడు ఈ ఐశ్వర్యానికి కూడా అర్థం లేదు. ఈ ఐశ్వర్యం కూడా క్షీణించిపోతుంది, శోభిల్లదు. అంచేత నువ్వు దయచేసి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకు అని చెప్పి ఇమే జనపద స్పృద్ధ సుపక్షౌషధి వీరుధ వనాద్రి నద్యు ధన్వంతో ఏదంతే తవ వీక్షితై ఔషధములు ధాన్యములు తవ వీక్షితాయి, నీ యొక్క చూపుల వల్ల అవన్నీ జరుగుతున్నాయి. ఏదంటే ఈ విధంగా సమృద్ధి చెందుతున్న ధనం. ఔషధములు ధాన్యము పుష్కలముగా లభించడం చేతను, వృక్షములు ఫలభరితములు లవుట చేతను, నదులు చక్కగా ప్రవహించడం చేతను, పర్వతములు దాతు కోణం లవుట చేతను, సముద్రంలో నిధి పూర్ణుడై విరాజుడు చేతను, నగరములు గ్రామములన్నీ సర్వ విధముల వృద్ధి చెంది ఉన్నవి. ఎస్, మా రాజ్యంలో ఎటువంటి లోటు లేదు. ఔషధాలు పుష్కలంగా లభిస్తున్నాయి. అంటే ఎవరికైనా రోగం వస్తుంది భయం ఉండేది, వచ్చిన వాళ్ళు పరస్థిస్తాను భయం లేదు. ఎందుకంటే ఔషధాలు, అన్ని రకాలైన ఔషధాలు పుష్కలంగా లభిస్తున్నాయి. వృక్షాలు ఫలభరితములై ఉన్నాయి. వృక్షాల పంటలు అన్ని బాగా పండుతున్నాయి. ఫలం అంటే పంటలకు ఫలం గింజలు, వృక్షాల యొక్క ఫలం పళ్ళు. సో ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి, భరితములై ఉంటాయి. భరితం అంటే నిండిపోయి ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. నదులు చక్కగా ప్రవహిస్తున్నాయి, చక్కగా ప్రవహిస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఎంత నీరు కావాలో అంత ఎవరికి ఎంత నీరు కావాలో నీళ్ళు ఇస్తున్నాయి. పర్వతం ధాతు పూర్ణములై ఉన్నాయి. ధాతువులన్నీ కూడా కావాల్సిన ధాతువులు, ఇనుము ఇటువంటి లోహాలన్నీ తయారు చేయడం ధాతువులన్నీ కూడా పర్వతాలు కావాల్సిన ఇస్తున్నాయి. సముద్రం నిధి పూర్ణములై ఉన్నాయి. సముద్రాలు కావాల్సిన నిధులు అంటే ఈ నవరత్నాలన్నీ కూడా సముద్రాలు దొరుకుతాయి, అవన్నీ కూడా దొరుకుతున్నాయి. అన్నిటి చేత నగరములు గ్రామాలన్నీ సమృద్ధిగా ఉన్నాయి. చాలా మాకు ఆనందం. ఇటువంటి రాజ్యాన్ని ఇంద్రుడు కూడా పొందలేదు. ఇంద్రుడు ఎటువంటి వైభవాన్ని పొందుతారో అటువంటి వైభవాన్ని అంతటినీ మేము అనుభవిస్తున్నాం. కానీ ఒకటి లాస్ట్, ఏదంతే తవ వీక్షితై, ఇదంతా కూడా నీవు కృపాకటాక్షాలే. నీ వాటిపై వీక్షణను సారించుటయే దీనికి అంతటి కారణము. నీ కృప దృష్టి వాటిపై పడడం వల్లే అవన్నీ అలా చేస్తున్నాయి. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ దృష్టి సారించడం మానేస్తావో అవి ఇక ఈ ఐశ్వర్యాన్ని ఇవ్వడం ఆపేస్తాయి. అంచేత నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు. నువ్వు మమ్మల్ని అన్ని మంచి స్థితిలో పెట్టావు, మంచి రాజ్యాన్ని ఇచ్చావు, సుసంపదమైన సుగుణవంతులైన ప్రజల్ని ఇచ్చావు. మా శత్రువుని బలహీనం చేసావు. ఇప్పుడు కూడా శత్రువులు ఉన్నారు కదా, వాళ్ళు బలహీనం అంత ముందు అంటున్నాయి. అన్ని రకాల ఐశ్వర్యం, ఔషధాలు,
పళ్ళు పలహారాలు, నీటి కొలత, నా ధాతుడు కొలత, లేదంటే నా రత్నాల కొలత ఏమి లేకుండా చేసావు. కానీ వీటన్నిటికీ కారణం ఆత్మలాంటి, దేహానికి ఆత్మలాంటి ఆత్మ ఏ విధంగా కారణం, అటువంటి నువ్వు నీ యొక్క ఉనికి ఇక్కడ ఇదంతకి కారణం. నిన్ను బయటికి తీసేస్తే ఇది మృతదేహంతో సమానం అయిపోతుంది. అంచేత అటువంటి మృతదేహాన్ని నేనేం చేసుకోవాలి? అంచేత నాకు వద్దు, మమ్మల్ని అంచేత నువ్వు వెచ్చి వెళ్ళద్దు అని చెప్పి కనిపిస్తుంది. ఇలాగ ప్రార్థిస్తున్న తర్వాత ఆమె గుర్తుకొస్తుంది, అరే నేను ఏం ప్రార్థిస్తున్నాను, ఇక్కడ ఉండిపోతున్నాను, బాగానే ఉండిపోమంటుంది, బాగానే ఉన్నది. పాపం ఉండిపోతే అక్కడ కూడా నా మనుషులే, యాదవులు ఎవరు, వాళ్ళు నా జనులే. ఇక్కడ ఉండిపోతే మరి వాళ్ళ సంగతి ఎలా దొరుకుతుంది? వెళ్ళిపోతున్నాను, నేను ఎలా బాధపడుతున్నాను, ఇక్కడ ఉండిపోతే వాళ్ళు అలాగే బాధపడతారు. ఏమిటిది? నేను మా కోసం ఆలోచిస్తున్నాను, కానీ వాళ్ళ కోసం కూడా ఆలోచించడం లేదే, ఎంత స్వార్థం అయిపోయాను అని చెప్పి ఆమె మళ్ళీ మరో రకమైన ఆవేదన గురవుతుంది. ఇది ఆత విశ్వాత్మ విశ్వమూర్తే స్వకేశమే స్నేహ భాషం మిమం చిందం దృఢం పాండుసు విష్ణుసు. ఓ విశ్వాత్మ విశ్వమూర్తి కనుక దయచేసి నా స్వజనులైన పాండవుల మరియు వృష్ణి వంశముల నాకు గల ప్రేమ పాసము ఛేదించి వేయము. అన్ని కోరుకుంటున్న తర్వాత అప్పుడు ఆలోచింది, అరే ఇప్పుడు అన్ని కోరుకుని నా కోరికలు విని భగవంతుడికి ఉండిపోతే మరి వాళ్ళ పరిస్థితి. ఓ కృష్ణ అక్కడికి వెళ్తే వీడికి బాధ, వెళ్ళకపోతే వాళ్ళకి బాధ. అసలు వాళ్ళిద్దరి కోసం బాధపడుతుంది, నేను బాధపడుతున్నాను. అంచేత ఎందుకు నాకున్న మమకారం అంటే నీ ప్రేమ పాసాన్ని తొలగించాయి నాకు ముందు. దీనివల్ల దీనివల్ల నువ్వు అక్కడున్నా నాకు ఆనందం లేదు, ఇక్కడున్న ఆనందం లేదు. అక్కడ ఉంటే వీళ్ళని చూసి నేను బాధపడుతున్నాను, ఇక్కడ ఉంటే వాళ్ళని బాధపడతాను. అంచేత ఈ ప్రేమ పాసం తీసేస్తే అప్పుడు నువ్వు ఎక్కడున్నా సరే నేను ఆనందంగా ఉన్నాను. దాన్ని తొలగించాయి, ఈ ప్రేమ పాసానికి దూరం చేయి. నేను ఎంతసేపు నా మనుషుల కోసం, నా కోసం ఆలోచిస్తున్నాను, కానీ సరి అయిన లక్ష్యం ఏంటంటే మర్చిపోయాను. ఏట లక్ష్యం? త్వయిమేనన్య విషయ మతిర్మధుపతే సకృత్ తది ముద్మా హత దద్ధ గంగే ముదన్వితి. ఓ మధుపతి, ఎటువంటి ఆటంకం లేక నిరంతరము సముద్రం వైపు ప్రవృత్తి రీతి ఇరువుల వైపునకు మరలగా నిరంతరం నీ అయితే నాకు ఆటంకం కలుగుగాక. నేను ఇప్పుడు ఇంకా మోహదరాలు అయిపోయాను. అరే ఉండమంటే వీడికి బాధ, వంటంటే వాడికి బాధ అని చెప్పి మోహదరాలు అయిపోతున్నాను. వాళ్ళ కోసం ఆలోచిస్తూ వీళ్ళ కోసం ఆలోచిస్తూ నేను విరోధిస్తున్నాను, కానీ నీ మీద దృష్టి సాధించడం లేదే. అంచేత నువ్వు గంగా నదికి ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే అది సముద్రం వైపు వెళ్ళడం, ప్రవహించడం మానలేదు. చుట్టూ తిరిగినా, వెనక తిరిగినా, ముందుకు తిరిగినా, ఎలా తిరిగినా సరే దాని ప్రవాహం ముందుకు కొనసాగేటట్టుగా చేసుకుంది. ఇది లాస్ట్కి సముద్రాన్ని కలిసింది. అదే విధంగా నా మనస్సు ఇటువంటి ఎన్ని కళలు వచ్చినా కూడా చెల్లించుకోవడా నీ వైపు పురోగతి చెందుతూ నిన్ను నీ వైపు ఆకర్షించబడేటట్టుగా చెయ్యి అని చెప్పి అని ప్రార్థించింది. అది లాస్ట్ ప్రార్థన వస్తుంది. ఇంకా శ్రీకృష్ణ కృష్ణ సఖ వృష్ణి వృషభావ నిద్రో రాజన్య వంశద నాన పవర్గ వేద్య గోవింద గోద్విజ సురారి హరావతార యోగేశ్వరాఖిల గురు భగవన్ నమస్తే. ఓ కృష్ణ అర్జున సఖ, కృష్ణ సఖ, కృష్ణ అంటే అక్కడ అర్జునుని, కృష్ణ సఖ అర్జున సఖ, వృష్ణి వృషభ భూమిపై కలతకు కారణమైన రాజవంశములను నీవు నశింపజేతివి. నీ శక్తి నశింపు లేనట్టుది. నీవు దివ్య ధామమునకు అధిపతివి.
గోవులు బ్రాహ్మణులు భక్తుల ఆశలను హరించుటకే నువ్వు అవతరించు. యోగేశ్వరుడైన నీవే సమస్త విశ్వమునకు దివ్య గురుడవు. దేవదేవుడైన నీకు నేను గౌరవపూర్వక వందనలు అర్పించుచున్నాను. సో ఈ విధంగా నువ్వు నా మోహం చేయని చెప్తూ తన యొక్క నివేదన అర్పించిన తర్వాత లాస్ట్ సారిగా ఆమె తన యొక్క నమస్కారం చేస్తుంది. ఏ విధంగా భూమిపై కలత కారణం రాజవంశాన్ని నశింపు చేసావు, నువ్వు అన్ని చేసావు. నీ శక్తి నశింపు లేనట్టుది. నీ శక్తి ఎలాంటి నశింపు అవరోధం ఇంకా చేసావు, మళ్ళీ చేయాల్సి వస్తే చేస్తావు కూడా. నీవు దివ్య ధామలకు అధిపతివి. నువ్వు దివ్య ధామానికి అధిపతి. ఇక్కడ దానికి గోవులు బ్రాహ్మణ భక్తుల ఆకులను సంహరించడానికి హరించడానికి నువ్వు అవతరించావు. వారి ఆర్తను హరింపజేయడం కోసం ఆవరించావు. యోగేశ్వరు నువ్వు సమస్త విశ్వములకు గురువువి. అంచేత నేను నీకు నమస్కరిస్తున్నాను. దేవదేవుడైన నీకు భగవన్ నమస్తే. నువ్వు భగవంతుడివి, దేవాదేవుడివి. అంచేత నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఆమె నమస్కారం చేసి తన ప్రార్థనని ముగించింది. ఈ విధంగా కుంతి మహారాణి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా కష్టాలను బయటపడడానికి కారణం ఆయన అనుకుంటుంది. ఇప్పుడు ఐశ్వర్యం పొందడం వెనకాల కారణం కూడా ఆయన అనుకుంటుంది. ఐశ్వర్యం పొందింతో ఆగడం లేదు, మళ్ళీ వెళ్ళిపోతుంటే బాబు ఐశ్వర్యం పొందించినా సరే ఆ ఐశ్వర్యం అంతా మృతదేహం మీద అలంకరణ లాంటిది నువ్వు లేకపోతే. అంచేత మాకు అటువంటి ఐశ్వర్యం వద్దు నువ్వు లేనప్పుడు అని చెప్పి ప్రార్థించింది. ఈ విధంగా అన్ని స్థితుల్లోనూ కృష్ణుడి యొక్క పాత్రను గుర్తిస్తూ ఆమె చేసిన ఈ ప్రార్థనలో మనకి ఎంతో ప్రేరణాదాయకం. ఏ విధంగా మనం మన జీవితంలో కృష్ణుడి యొక్క పాత్రను ప్రతి చోట చూడాలి అన్న విషయాన్ని ఇవి నేర్పుతున్నాయి. సో ఈ విధంగా వీటి నుంచి మనం కూడా మన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన వెనకాల కృష్ణుడు ఏ విధంగా మనం కాపాడుతూ వస్తున్నాడు, కృష్ణ హస్తం ఏ విధంగా ఉన్నది అన్నది మనం చూసుకుంటూ రావాలన్న విషయాన్ని ఈ ప్రార్థనలు మనకి నేర్పుతున్నాయి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నా చూస్తున్నాం. హరే కృష్ణ ప్రభుజీ దండాత్మ. ప్రభుజీ ఒకసారి ఆత్మారాముడు అంటే చెప్పారు. ఆత్మారాముడు అంటే రామ అంటే రమింపుడు, ఆనందంగా ఉండేవాడు, ఆనందించేవాడు. ఆత్మ అంటే తనగా ఆనందించేవాడు. అంటే ఆయనకి ఏదైనా ఆనందం కావాలంటే ఆయన వేరే ఆధారపడట్లేదు, తీర్చుకోవచ్చు. అది ఆత్మారాముడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నా? ఎవరికి లేదా ప్రశ్నలు? ఎవరి ప్రశ్నలు లేకపోతే